గుడిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి. ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. Sayo, kumasila kumukasayo, kumasila kumukasayo, sayo. Kumasila kumukasayo, kumasila kumukasayo, kumasila kumukasayo, sayo, sayo. చోటే అమ్మా నాన్న ప్రేమను చూసాము. ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను. మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను. బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా, సాధనలో నా సాయం చేసే దైవము స్నేహితుడేగా. కృష్ణుడికి కోవెలుంది, కర్ణుడికి లేదేంటి? చెలిమికి గుడి కడితే అందులో తప్పేంటి? అందరి కంట్లో మాదివో పేదల ఇల్లే, ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే. చల్లని స్నేహం నీడలో ఈ పొదరిల్లే, తెల్లగా మెరిసే చక్కని తాజ్మహల్లే. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం.
उदय सागर जानकी देवी एम श्रीनिवास प्रेजेंट टीचर कविता ఫ్రెండ్స్ ఫస్ట్ టైం రావడం నేను నాకు ఎప్పుడు రాలేదు నెక్స్ట్ యాక్చువల్గా ఇప్పుడు కూడా అనుకోలేదు నేను వచ్చానంటే మా ఫోన్ చేసి చాలా స్టేజ్ ఫియర్ ఉంది ఎప్పుడు స్టేజ్ లో మాట్లాడలేదు మాట్లాడలేదు తప్పుంటే క్షమించండి నెక్స్ట్ వీడియోస్ లో సెవెంత్ దాకా చదివాను తర్వాత డిస్కంటిన్యూ అయిపోయాను నాకు ఎక్కువ బాధ తెలుసు మాథ్యూ తర్వాత ఉమా మొత్తం ఈ కొత్త బ్యాచ్ కొంతమంది ఉన్నారు కానీ మన మూర్తి అందరూ మాట్లాడుతున్నమాట వాళ్ళకి కూడా తెలుసు డూ యు గైస్ నో హిమ్ మాక్సిమం కొంతమంది బేస్ కట్ అయితే ఐడియా వస్తుంది ఐడియా రావట్లేదు మా తెలుసు నెక్స్ట్ మన ఎస్పీ చందు తర్వాత అయితే ఇక్కడ నుంచి కాకినాడ వెళ్ళిపోయాను కాకినాడ వెళ్ళిపోయి ఇంకా అక్కడే మొత్తం ఇంకా అక్కడే సెటిల్ అయ్యాం ఫాదర్ ఏమో అక్కడ నుంచి అండమాన్ వెళ్ళిపోయారు మా సిస్టర్ ఏమో కేరళ ఇచ్చాను లవ్లీ మీకు తెలిసి ఉంటుంది తెలుసుగా లవ్లీ క్లాస్మేట్ మా సిస్టర్ తర్వాత ఇంకొచ్చి కూడా శ్రీహరిపురంలో ఉన్నారు సో తమ్ముడేమో కేరళ నేనేమో కేరళ నుంచి మ్యారేజ్ చేసుకున్నాను ఇద్దరు అబ్బాయిలు ఒకటి పేరు అభిజాయ్ ఒకటి పేరు అమల్ జాయ్ ఒకడేమో డిగ్రీ చేస్తున్నాడు ఇంజనీరింగ్ చేసి డిగ్రీ చేస్తున్నాడు ఇప్పుడు 10th నేను ప్రజెంట్ నా వర్క్ అయితే మోటార్ ఫీల్డ్ నేను డ్రైవింగ్ నేను చాలాసార్లు ఫస్ట్ కూడా గ్యాగిస్తారు అమ్మని అని నేను అనుకున్నాను ఫ్రెండ్స్ అందరూ చదువుకున్నారు నేను కాకినాడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొద్దిగా సిస్టమేటిక్ వేలు ఉంటుంది అక్కడికి వెళ్ళాక తిరగడం చేయడం తర్వాత కొన్ని కేసులు అని అలాగా బ్యాట్గా ఉంటుంది నేను కూడా అన్నం రాను బాగోదు కదా ఫ్రెండ్స్ అందరూ స్టేజ్లో ఉన్నారు అని చెప్తే ఉన్నాను లేదా ఫ్రెండ్షిప్ ఇది ఎవరు పర్లేదా అని చెప్పి చెప్పాడు దానివల్ల నిజంగా నాకు పొద్దులు కూడా చాలా గిల్టీ ఫీల్ అయ్యాను రావడం కోసం ఎందుకు ఏంటి అని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది నాకు నా ఫ్రెండ్స్ అంటే ప్రాణం ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాను నా ఫ్రెండ్స్ కోసం నేను ఒకటే ఫీల్ అవుతుంటాను వైజాగ్లో 10th దాకా నా ఫ్రెండ్స్తో ఉండి చదువుతూ ఈ రోజుల్లో ఉండకపోనేమో ఒక మంచి ఏదో సంథింగ్ ఏదో దానికి వెళ్తుంది కదా అనుకునేవాడిని అక్కడికి వెళ్ళాక కూడా ఇంగ్లీష్ కూడా సరిగ్గా మాట్లాడడం కానీ అంతా తెలుగే ఎవరైనా ఫ్రెండ్స్ మీరంటే కలిసి ఇంగ్లీష్లో మాట్లాడతారు అక్కడ సిస్టర్స్ ఉన్నారు స్కూల్లో వేరే స్కూల్లో వాళ్ళని ప్రతి సెంటెన్స్ వాళ్ళతో ఇంగ్లీష్ కొంచెం మాట్లాడడం వల్ల కొద్దిగా అలాగే ఇంప్రూవ్మెంట్ ఉంది అందుకు నవ్వుతున్నారు ఎక్కువ మోడల్ ఫీల్డ్ కేరళ మొత్తం అన్ని లాంగ్ అయితే తిరిగి ఉండి అలా ఇప్పటికీ అదే బండి తీసుకున్నాను కొద్దిగా లాస్ అయ్యి నమ్మిస్తాను ప్రజెంట్ ఇప్పుడు వెహికల్ మీద చేస్తున్నాం నా ఒక ఇది చెప్తాను అంటే తెలిసిన చెప్తాను మ్యాథ్ కూడా నేను ఒకసారి ఫాలో అయిన టైంలో కూడా చాలా దెబ్బ అయిపోయినప్పుడు లాస్ అయిపోయాను వాళ్ళు కూడా నాకు మ్యాథ్ చాలా వరకు హెల్ప్ చేశాడు చాలా హెల్ప్ చేశాను మ్యాథ్కి రావడం కూడా కారణం మెయిన్ రావాలి రావాలి రావాలి
నువ్వు ఏమైనా పర్లేదు అది చూడడం మా ఫ్రెండ్స్ రావాలని నేను చాలాసార్లు చెప్పాను. నాకు చాలాసార్లు కాల్ చేశాడు, నువ్వేంటో రావాలి కదా 2 years కూడా కాల్ చేసి రాలేదు. రావాలంటే లేదా నా ప్రాబ్లం ఇది, నేను ఇలా ఉన్నాను, అందరూ ఒక రేంజ్లో ఉంటారు, నేను ఒక మోటార్ ఫీల్డ్లో చేస్తున్నాను, వచ్చిన తర్వాత ఒక్కరు ఒకలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ కంటే వచ్చే అలా మాట్లాడుతూ పెట్టరా రా అని చెప్పాడు. 2 days బిఫోర్ మార్నింగ్ కూడా నేను చేశాను. తర్వాత నేను కోటింగ్ చేశాను. కోటింగ్ చేసిన తర్వాత వచ్చి అని చెప్పాడు, నువ్వు రా రెడీ ఉంటా ఇక్కడ అని చెప్పి అన్నాడు. ఇంకొకటి సేమ్ అలాగే. ఓకే, థ్యాంక్ యూ అందరినీ ఈరోజు కలిసి Hello everybody. Hi everyone. Very happy to see you. చాలా మంది గుర్తుపట్టలేదు. చిన్నప్పుడు క్లాస్ పెట్టి కంపేర్ చేసుకోవాలి. కానీ ప్రెసెంట్ నాకు ఇప్పుడు వరకు గుర్తున్నవాళ్ళు ఆ టేబుల్లో నవీన్ అంటే తర్వాత నేను కంపేర్ చేసుకుంటే అప్పుడు నేను ఓకే వీళ్ళని చేసుకుంటాను. 9th వరకు చదివాను అక్కడ రామకృష్ణపురం తాతపై కాలేజ్ సతీష్ అండ్ ముందు బెంచ్ వచ్చేసి సంజయ్ ఉమాశంకర్, ప్యారలల్ బెంచ్ వచ్చేసి శ్యామల, అల్పన, రష్మిత. ఇంతవరకు నాకు గుర్తు. తర్వాత సుగుణ ఇంకో లైట్ తీసుకో, ఆ లైట్ as a expert to evidence engineering. Studying 9th standard and studying second standard. Actually, event winter vacation coincide avadam valla tarvata kontamandi Christians leave slot iవ్వడం వల్ల నాకు ఈ ఆపర్చునిటీ దొరికింది రావడానికి. సో ఐ కుడ్ మేక్ ఇట్. అండ్ ఒక అమ్మాయి నా జూనియర్ రజనీ అని చెప్పి ఆ అమ్మాయి కూడా కథలో ఉంటుంది. ఆ రజనీ నా పేరు యాడ్ చేసింది గ్రూప్ ఈ సెయింట్ జోసెఫ్ అలుమినీలో నా పేరు యాడ్ చేసింది. నాకు చెప్తున్నా సరే అని చెప్పి నేను అప్పుడప్పుడు స్క్రోల్ చేసి వాళ్ళు ఎప్పుడైనా మెసేజెస్ అయ్యి వస్తే మన క్లాస్మేట్స్ ఎవరైనా ఉంటాడా చూద్దాం అది ఇది అని చెప్పి ఆఫ్టర్ లాంగ్ టైం అంటే ఒక 30 days తర్వాత అది ఉమాశంకర్ మెసేజ్ వచ్చింది. అప్పుడు ఉమాశంకర్ అంటే మనోడే కావాలని చెప్పి ఆ నెంబర్కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే తక్షణం రికగ్నైజ్ చేశాడు. ఎన్ శ్రీనివాస్ ఓకే చాలే. అప్పుడు తర్వాత నాకు టీవీ రవి నెంబర్ ఇచ్చాడు. తర్వాత సంజయ్ నెంబర్ ఇచ్చాడు. వాళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు చిన్నప్పుడు ఫోటోలు అవి ఫార్వర్డ్ చేశాడు నా నెంబర్కి. అప్పుడు వీళ్ళు ఫోన్ చేసి అదే వీళ్ళు ఎక్కడ ఉన్నారు వీళ్ళు ఎవరు అంటే తర్వాత ఈ పాత రీయూనియన్ ఫొటోస్ అవి పెట్టడంతో కంపేర్ చేసుకున్నాం కొంతమంది. సో ఆ విధంగా కొంతమంది గుర్తు వచ్చారు, కొంతమంది ఇప్పటికీ గుర్తు రావట్లేదు. సో అక్కడ స్లైడ్ పే చేస్తే ఐ విష్ ఎవ్రీవన్ కమ్ అండ్ దిస్ ఇస్ మీ అని చెప్పుకుంటే చెప్పి అందరికీ తెలుస్తుంది. కొంతమంది వెళ్ళిపోతారని అన్నాడు ఉమా. సో ఐ వాంట్ సన్ టు స్టాప్ హిస్ ట్రావెల్ లిటిల్ బిట్ సో దట్ దే విల్ ఎక్స్టెండ్ అండ్ ఎంజాయ్ ఫర్ లాంగ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీగా ఉంది. రాను అని చెప్పి బాగా రోజు అరగంట సేపు నాకు వర్క్ తినేస్తే అప్పుడు రిక్వెస్ట్ చేసుకోవాలి, లాయించదు మాట్లాడించుకోవాలి. విద్య
సరే నేను వస్తాను ముందు నాకు చూద్దాం. సరే చాలా హ్యాపీగా ఉంది. నాకు ఒక పాప, ఆయన ఎడ్యుకేషన్లో మా ఆయన జాబ్ చేస్తాను. సొంత బాగుంది. మా బాబు బీటెక్ చదువుతున్నాను. నేను ప్రసాద్ మోస్ట్లీ ఎస్పీఎం ప్రిన్సిపల్ బి సెక్షన్ 7th వరకు చదివాను. దాని తర్వాత స్కిప్ నాది సరస్వతి కింప్ అయిపోయాను. మల్కాపురంలో ఉండేవాడిని. ఇప్పుడు అబ్రాడ్లో ఉంటున్నాను. సో దట్స్ ఇట్. ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. నాకు ఇక్కడ తెలిసిన కూడా అంటే తెలిసిన ఫిగర్స్ ఉన్నారు. గర్ల్స్ అయితే చాలా తక్కువ మంది తెలుసు. వెరీ ఫ్యూ. దట్స్ ఇట్. తెలుసు అనుప్రసన్న తెలుసు, శాంతి తెలుసు అంతే. దట్స్ ఇట్. మీరు నాకు తెలుసు కానీ బట్ అదే సేమ్ శ్యామ్లా వాయిస్ అయితే కొంచెం ఎక్కువ మంది తెలుసు. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ అండ్ అబ్రాడ్లో ఉన్నాను. కెనడాలో సెటిల్ అయినా ఆల్మోస్ట్. అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాను. ఫ్యామిలీ ఇక్కడ వదిలేశాను. నాకు సెటిల్ అవ్వడం ఇష్టం లేదు. సో దిస్ బ్రాట్ మై ఫ్యామిలీ బ్యాక్ ఇక్కడ. 6 months అక్కడ, 6 months ఇక్కడ అంతే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. Very good question. My name is Sujata Behera. I am working in St. John's Secondary School, the same school which we all studied there. My husband is a criminal lawyer and my son is studying yes, my son is studying in the second year. Yes, what you can ask me. Yes, anything you want to know from me? I'm really very happy and I'm thankful to Uma for conducting such a nice event. I'm very thankful. Okay, I'll question it. Yes. We're rather calm. He's the person. Very good. డ్రాప్ అయిపోతే ఒకటే ఉంది. ఉమా ప్లీజ్ రిక్వెస్ట్ our principal. Because principal Dipti Thomas, I know her. Because regularly alumni association లో meeting లో meeting లో. So normally go for the Amma. I speak behalf of you. You guarantee అవుతుందంటే no, she is very strict. నేను పోలీస్ అడిగాను ఎప్పుడైతే అన్నది. నేను అడుగుతాను కదా నువ్వు బ్యాగ్స్ అన్నారు. ఇమీడియట్గా కాల్ చేశాను. రెస్పాండ్ అవ్వలేదు. అగైన్ నా లైఫ్ మాకు తెలుసుకొని మామూలుగా టెలకాపర్ ఫోన్ చేస్తాను. టెలకాపర్ సిస్టమ్ కాల్ చేశాను. కాల్ చేస్తే ఉమాశంకర్ అని వచ్చేదాన్ని మన ఇంగ్లీష్ మలయాళం ఇంగ్లీష్లో. ఉమాశంకర్ చౌదరి అన్నారు. మ్యామ్ ఉమాశంకర్ ఐ నో ఫ్రమ్ వాట్ ఇస్ ఐఎమ్ కాలింగ్. ఐ నో యూ వాంట్ టు స్పీక్ రిగార్డింగ్ సుజాత బెహరా. yes sister, with your permission like tomorrow she is attending our meeting అని చెప్పాను అన్నమాట. అంటే you know that school we have this was the last day she would attend the classes. Ma'am, 30 years, ma'am, since 30 years, after 30 years we are arranging this reunion with your permission, ma'am. Na cheppi request cheyandi jarigindi. Finally she has granted me. Then భయపడింది. మళ్ళీ సరే నా అమ్మ చెప్పాడు ఏం చేయగలిగినా నేను సాక్షి చేయండి. At last she came. Thank you. Actually, till night I was crying. I didn't get permission from sister. I was crying. I don't know how he convinced sister, but sister gave permission, and I'm so happy. Nagaraj is the hero of Tumata and cowboy of US. Hello. Last time you said intro. So basically, the inspiration last time we photos and you see, I just wanted to be here. So I'm really glad to be part of this journey. And I'm here at the moment. It is Nagaraj. మీలో చాలా మంది తెలుసు అంటే అమ్మాయిలు తెలియదు. ఎప్పుడు చదువుతూనే ఉంటాం కదా.
ఫస్ట్ ఎల్పి నేను సో ఆఫ్టర్ He was a class topper. ఓన్లీ 10 right? Yeah, only 10. అప్పటి వరకు రాజు శశి డి శ్రీనివాస్ అందరూ ఓటింగ్ చేశారు. సో చాలా హ్యాపీగా ఉంది అందరూ చూస్తే. ఎనీథింగ్ ఎల్స్ యు వాంట్ టు నో ఐ కెన్ డూ ఇట్ రైట్ నౌ. Hello. My name is G. Shamla. As you know, G. Shamla, Kanipuriyam Shamla. I'm stationed in Visakhapatnam, working in one of the private company as a manager HR. Okay. So I'm blessed with a daughter. She's now 23 years old. So no more parenting, as you know. Grown-up kids, we need not parent at all. So I'm happy that I crossed the parenting age. Okay. So I'm here today. Actually, I really wanted to celebrate this journey together, that what we have gone through all these years, you know. Most of us processed a lot. It's not so easy for everybody. So I don't see that success is something that we can measure in some parameters or anything like that. It's like all of us have gone through a lot and we achieved a lot. So I'm here to celebrate that together. That is what I mean. And I know most of you, only few faces I'm still mapping it, okay? Because some of you are saying that you know me, but still I'm mapping it because sorry for that. By the end of the day, I think I'll recollect it. That I can, because I've not gone into the stage of amnesia because we are just 45 crores, still talking at this age. So that's what it is, friends. Very happy to be here, and again, thank you so much for the coordinators and all. I also want to thank many of you where I share the professional places like with Shanti, Varaprasad, okay? We share our professional places also in Vizag when I meet, and it's always a proud moment for me when I meet. I think Chitti Babu also, okay? He also been one of in my organization once. So I'm saying that it was always a proud moment to be along with you, because this is a place where people don't judge us. Nobody judges here. You can be what you are. That is what. So I always enjoy this group, and thank you so much for inviting and also coordinating and making us being together. Thank you all. I know most of your faces, but I can't remember your names. I think I'm very customer. I don't know the question. I'm here on force of Umashankar. I could say this. Presently working in naval headquarters as office superintendent. I have plus with 2 kids. One is doing his diploma 3rd year and the second one in instrument 2nd year. I am studying at Sujata Nagar, Visakhapatnam. That's all I can say. I am promoted at 8th standard in the food synthesis school. Myself, I know Murthy, we were together so much. Murthy, Matthew, John, we were together. Thank you very much. I'm very delighted and happy one among you all. I wish I will continue this process whenever this is being conducted. And I thank the coordinator, Umashankar, for Thank you all. I'm from Nasipatnam. I have 2 kids. Chintapalli kadandi, Chintapalliki Nasipalliki chaala dooram undi. I request all of you next time gathering Nasipatnamlo pedda dot undemo anukuntunnanu. కాదు, చాలా ప్లేసెస్ ఉన్నాయి. మెనీ టూరిస్ట్ విజిట్ నర్సీపట్నం, ఎందుకంటే వాటర్ ఫాల్స్, తర్వాత ఏజెన్సీకి దగ్గర కదా, చాలా బాగుంటుంది. మంచిగా అది పడుతుంది. లంసింగ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, టూరిస్ట్ స్పాట్. సో నెక్స్ట్ టైం మనం అక్కడ ప్లాన్ చేస్తే బాగుంటుందని నేను సజెస్ట్ చేస్తున్నాను మాకి. I wanted to take this occasion to thank some of our friends. 2 years back నేను కోవిడ్తో ఎఫెక్ట్ అయ్యాను. అప్పుడు కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యాను, అంటే హాస్పిటలైజ్డ్ కూడా. ఆ టైంలో మన గ్రూప్లో కూడా నేను మెసేజ్ చేయడం జరిగింది. చాలా మన ఫ్రెండ్స్ రియాక్ట్ అయ్యారు. దే గేవ్ మీ మారల్ సపోర్ట్, దే కాల్డ్ మీ. వరప్రసాద్ రాలేదు
he also helped me a lot. Coming from Vijayanagaram to Nasipatnam వచ్చేటప్పుడు చెక్ పోస్ట్ దగ్గర ఆపుతారని అట్లా ఏమైనా ఉంటాయని చెప్పి దానికి ముందే కాల్ చేయడంతో తను అరేంజ్ చేశాను. ఆన్ దిస్ అకేషన్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ హిమ్. మీ అందరికి కూడా థ్యాంక్ యూ. అయితే సెకండ్ ఏంటంటే I thank first of all మా శంకర్ అండ్ శాంతి. ఇక్కడ ఏంటంటే ఈసారి రాకపోతే వాళ్ళకి నాకు ఇంకా కనెక్షన్ ఉంటుంది అన్న తిట్టేసిన శాంతి అయితే ఇంకా అనమాట. అయితే థ్యాంక్ యూ సో మచ్ శాంతి. నా వరకు అయితే మై నేమ్ ఈజ్ కానర్ల మేరీ సునీత. 10th వరకు నేను సెయింట్ జోసెఫ్లోనే చదివాను. ఐఎమ్ ఏ వెరీ కామ్ స్టూడెంట్. అంత ఇంట్రాక్ట్ నేను అవ్వలేదు ఇప్పటికీను. మై హస్బెండ్ ఈజ్ ఇన్ లండన్ and I have 2 daughters. Both are studying medicine, one in Philippines and one in Europe. That's all. I'm very happy to meet you all. Thank you. ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరికి ఐటమ్స్ ఇస్తాం. మీ తాలూకా స్కిల్స్ ఉపయోగించి మీరు యూట్యూబ్ చూసుకుంటారో ఏం చేసుకుంటారో 15 minutes టైం ఇస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ డూ అట్లీస్ట్ 1 క్రాఫ్ట్ వర్క్. సిజర్స్ ఇస్తాం, గమ్స్ ఇస్తాం, కలర్ పేపర్స్ ఇస్తాం, ఐస్ క్రీమ్స్ ఇవి ఉంటాయి అవి ఇస్తాం. ఏదో ఒకటి ఇమాజినరీ క్రాఫ్ట్ వర్క్. రాకెట్స్ చేయొచ్చు, లేకపోతే ఫోటోగ్రాఫ్ చేసేవాళ్ళు అవి చేయొచ్చు. నీకు ఏమైనా గుర్తుందంటే చిన్నప్పుడు ఫోటోగ్రాఫ్ చేసేవాళ్ళు, అది ఏదో క్రాఫ్ట్ వర్క్. See, I request everyone should participate. Okay? అర్థమైందా? ఒక మంచి గిఫ్ట్ ఉందండి. ఎవరైనా సరే అవి ఫస్ట్ వస్తే we panel in the sense myself, GSM, Niti and Shanti. We 4 will judge who has done a good craft work. అర్థమైందా? ఓకేనా శాంతి? Breaking.
వెనక్కి తిరిగి చూస్తే ఏ సాధించాం మనం. అరచేతిలో ఇసుకలా జారిపోతుంది సమయం. వెనక్కి తిరిగి చూస్తే ఏం సాధించాం మనం. గడిచిపోయిన సమయం ఒక తీపి జ్ఞాపకం. రాసుకున్న సమయం మనకు దైవమించిన ఒక అవకాశం. గడిచిపోయిన సమయం ఒక తీపి జ్ఞాపకం. రానున్న సమయం మనకు దైవమించిన అవకాశం. ముఖకృష్ణుల వెనక పరుగును చాలుద్దాం. మానవ సంబంధాలకు విలువనిద్దాం. ముఖకృష్ణుల వెనుక పరుగును చాలుద్దాం. మానవ సంబంధాలకు విలువనిద్దాం. భూమి మీద ఉన్నంత వరకు అందరికీ సహాయం చేద్దాం. భూమిని వీడుగా అందరి మధ్య మనం జ్ఞాపకంగా నిలిచిపోతాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. శ్యామ పంపించింది నాకు. తన కవిత రాస్తుంది, నేను రాస్తూ ఉంటాను. ఈ డోంట్ టు షేర్, మా కవితలు చాలా షేర్ చేసుకుంటూ ఉంటాను. సో అందరికీ మనం షైన్స్ లో ఫీల్ అవుతుంది పర్లేదు. ఇక్కడ మనమే ఉన్నాం. ఎందుకంటే నన్ను కూడా చాలా మంది బికాస్ మన ఫ్రెండ్స్ అని చెప్తూ అనుకుంటూ ఉంటారు. అందుకే ఐ రిక్వెస్ట్ వన్ ఆఫ్ ది పర్సన్ టు కమ్ అండ్ షేర్ ద మూమెంట్స్. ఎవరు వస్తారు? Hello friends, most of you I remember because we are all in Ishqat, and actually 7th I was separated from your batch, so junior batch. So I was detained on 7th, and so I became into the 94 batch in 10th standard. So up to 7th, from LKG to 7th, another class now. So most of you I remember. And especially Shyam, sure, I remember very well. So, what is very nice that in 25 years I was not able to communicate with you people. I was unable to attend the meeting. Now, at least 30 years, I'm happy that I am with you. And share most of the memories from the Ishqat. Most of you, Mumbai and all. I still remember playing cricket before the bus comes. So, very nice meeting everybody here. That's it. Presently, I am working as an associate professor in charge medical law. New York Hospital, Agar Medical College as a cardiac surgeon. I'm blessed with 2 kids. And my wife is a professor of microbiology at Gayatri Medical College. Papa inter first year, Babu 5th standard. So we're happy and we're staying near the AOK. Thank you. Thank especially Uma for taking a lot of efforts in pulling everybody into this gathering. Thanks. I think these 4 people have been working very, very hard for the last at least 6 months now. July we started discussions. So almost 6 months, the kind of effort that you have put in, that is hugely appreciated. Number of people who are here, I was listening to certain introductions, and each one of them was saying that I am here because of Uma. The kind of effort that he puts in, ఏదో ఇంటికి ఫంక్షన్ కి పిలిచినట్టు అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. It should not be, we as people, we should not be making it so difficult for the organizers to get people, okay, including me. I'm one of the culprits in that. Okay, so whenever there is certain proposal, okay, can we meet and all that, at least say yes, no, whatever. That response has to come through. And once again, big thank you to Deepti, Uma, GSM and Shanti. Very Shanti. Yeah, Shanti. All of you. కొయినాడగా ఉండడానికి తెలిసింది. ఎలా తెలిసింది? బయట ఫోటోలో బయట ఫ్లెక్సీలో వాడి ఫోటో కనిపించింది. మనిషి లేడు, ఫోటో పెట్టించడానికి వచ్చాడు. ఆడికి క్రెడిట్ ఉండదు. సెకండ్ కమింగ్ టు డీరేపిస్ట్. One of the one of the chapters, not even the chapter. What page? What page? One day Dhiravi comes to me, makes me an offer to sell a Parker pen. And the Parker pen 10 rupees.
I will read it from there. Thank you very much. 10 rupees and the pen is mine. Our pen and the why? Because you don't use Parker pen every day. Okay, you are using Reynolds pen. The pen the world prefers. This is in 10th standard. 93. This is in 10th standard. So I get the pen and I decide to write my exams with that pen. Exams are special occasions, so special occasion is T7. Lisa Jacob teacher, you remember? English teacher. Yes. She comes as invigilator. She She was class my class teacher. She's our class We teacher. know Bharti teacher was our class teacher. Lisa Jacob was for 10th A. Section. Okay. So she came to our class as invigilator. I am writing in the pen. She is not leaving my side. Don't tell me that, No, I am getting nervous. Why teacher? Now my name is teacher suspecting that I am doing some hanky panky. Right. Okay. After the exam, teacher comes to the staff room. Where did you get this? I understood. Dear me. So this fellow has flicked the pen from her home. One garden. Ball, cricket ball. Cricket ball was sold to somebody. No, that was we used to play with that ball. No, okay, so Legends of D. Ravi, the next chapter to this is now D. Ravi's father as usual gets called and all that, and his father gives him the treatment that it requires, not deserves, requires. Then you remember ICC we used to have these projects. Yes. So D.Ravi was the source of material, all encyclopedias, from flipping pages. కొంతమంది ఏంటంటే ఈ పేజ్ నెంబర్ కావాలని చెప్పి చెప్పేవాడు. సో పేజ్ తీసుకొచ్చేవాడు. తర్వాత పేజ్ నేను తీసుకొస్తామని చెప్పి ఎన్సైక్లోపీడియా తీసుకొచ్చాను. అదేంటి జ్యోతి పుట్టిపో కొత్త బ్రదర్స్ and our own library and our school library also. Okay, so encyclopedia తీసుకొచ్చి he was the one who created all the projects. Okay, he is the one responsible for that. So after that, I do my project. I bring it to the school. It's gone. After some time, it's gone. దాని మీద ఇంకో కవర్ వేసి ఈడి పేరు రాసి submit చేసేది. I am searching for my project. So I started looking through all the projects and then I saw my handwriting and then that is how I found mine. Then again, after 10, we meet him again in Gangadhar Tutorials. GT. So GT again, he is the supplier. ఇంట్లో ఎక్సీ వైపు బుక్ కొనాలి 300 రూపాయలు 30 రూపాయలు తారంటున్నాడు. అల్లడా ప్రైసింగ్ So fraction of the price ki manga book vastund. XC Verma, if you remember, it used to be this thick. Okay. అది ఎలా తీసుకొచ్చేవాడు ఎక్కడ పెట్టుకుని తీసుకొచ్చేవాడు ముందు అంటే అది ముట్టుకోవాలంటే భయం వేసింది ఎక్కడ పెట్టుకుని తీసుకొచ్చేవాడు బట్ రెండు రోజులు కూడా కనిపిస్తాయి. సో నేను సాగే కంటిన్యూస్ వెన్ యూ వెంట్ టు ఎయిర్ ఫోర్స్ సంబడి టోల్డ్ అరే అక్కడ చూడరా రెండు గంటలు కట్టున్నాను ఒక పార్ట్ తీసుకొచ్చి దిస్ వాజ్ యాక్చువల్లీ సెట్ టు మీ చూడరా ఒక గంటలు కట్టుకుంటాడు ఒక పార్ట్ అనేది తీసుకొచ్చి ఒక ప్లేన్ కట్టుకుంటాడు. ఎక్స్టోరీ అవుతుంది ఎక్స్టోరీ అవుతుంది those students. My friend so ఒకసారి నేను డబ్బులు లేవు ఆడికి తీసుకుని డబ్బులు పెట్టేవాడు నా దగ్గర ఉండేది కాదు ఒక పైసా అయితే ఆ రోజు డబ్బులు లేవు ఎలా తినాలి ఏంటంటే చదువుకునేవాళ్ళు తర్వాత ఏం అని చెప్పేసాను కంటే మన స్టాఫ్ కాలనీలో ఒక మెడికల్ స్టాఫ్ ఉంటే వరుసగా ఆ పక్కనే ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ ఉంటుంది దాంట్లో తెలిసి డాక్టర్ మురళి మా లైన్లో అక్కడికి వెళ్ళి ఈడు నేను డిపార్ట్మెంట్ వెళ్తే పైన గుడ్లు ట్రేలు ఆ ట్రేలు తీసుకుని ఒక గుడ్లు నాకు ఇచ్చేవాడు అనమాట. సో ఆ గుడ్లు ఏమొచ్చి పెట్టుకునేవాడు
దగ్గర ఒక 6 గుట్లు వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ చిన్న కవర్ దాన్ని ప్యాక్ చేసి ఆర్డర్ కవర్ మళ్ళీ మళ్ళీ కవర్ ఆర్డర్ కవర్ మనకు కవర్ వచ్చేస్తాయి కదా, ఆర్డర్ కవర్ అయ్యి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ అదే కవర్ గుడ్లు వేసి ఏమన్నా అమ్మవారి గుడ్లు మా అమ్మ గుడ్లు డబ్బులు ఇచ్చేది ఆ ఆర్డర్ గుడ్లు 10 రూపీస్ చెప్తాం, 5 రూపీస్. మళ్ళీ ఆమె డబ్బులు తీసుకొని ఆ గుడ్లు అక్కడ పెట్టేసి ఇద్దరు కలిసి But still, I just came off, got into the train and came off along with Saroj and Satish. Train lo aina jariginiya? లేదు నిజంగా చెప్పాలి అంటే నేను చాలా many obstacles I came here, but I'm very happy. సరే ఇలాగే వాళ్ళే ఎంచుకుంటారు, అందరూ కాదు, అందరూ కాల్ చేయడం కాదు, అపోజిషన్ టీమ్ వాళ్ళు ఎంచుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు వచ్చారు అనుకో, ఓకేనా, మీరు తీసుకున్నారు అనుకోండి, యూ హావ్ టు చూస్ యువర్ అపోనెంట్. మిగతా వాళ్ళతో సైలెంట్ గా ఉండాలి. వాళ్ళు ఏం చేయాలంటే దే హ్యావ్ టు
అంటే అతన్ని కన్ఫ్యూజ్ చేయాలి, మిస్గైడ్ చేయాలి. బాగా తెలిసిన ఓకే, మిస్గైడ్ చేయకుండా పెడితే అందరు రౌండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు పెడతాం. అల్టిమేట్ గా ఫైనల్ ఓకే. ఓకే, ఇది ఏదో చెత్తగా ఏమనుకోండి, మాకు ల్యాక్ ఆఫ్ టైం వల్ల, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల మా బీజెస్ మేము బాగా ఆలోచించి ఇలా చిన్న గేమ్స్ అంతే. ఏంటంటే ఇప్పుడు టైప్ ఆఫ్ గేమ్స్ కాదు, ఇప్పుడు గేమ్స్. డోంట్ డిస్కరేజ్, దిస్ ఇస్ కంప్లీట్ బికాస్ అందరు కలిసి ఆడుకుని ఆడే. సో 1 2 3 4 5 6 బ్యాచెస్, 7 8 9 10. ఓకే, టాస్ వేద్దామా లేకపోతే అప్పుడప్పుడు తేపడేద్దామా? Two people from your side and 2 people from... See, 1 2 3 4 5 6 ఒక్కొక్క పర్సెంట్కి వచ్చి తాండ్రేయండి, అప్పుడప్పుడు తాండ్రేయండి. రండి. Next. సో మీ ఇద్దరు వదిలేసి ఇంకో ఇద్దరు రండి. నెక్స్ట్ ఇద్దరు కాదు, ముగ్గురు చెప్తాను కదా. ఇది చెప్పలేదంటే ఏంటి వెరీ గుడ్, వెరీ గుడ్. Guys, please support. Claps.
పెట్టకూడదు, చెప్పకూడదు. ఎస్ అని చెప్పి ఇటువైపు వస్తావు కదా, మళ్ళీ సెంటర్లోకి వస్తాం. ఓకే, మళ్ళీ నేను ఎస్ అని అనుకో, ఎస్ అంటే ఇటువైపు రావాలి, నో అంటే ఇటువైపు రావాలి. ఓకే, నో అంటే ఇటువైపు రావాలి, మళ్ళీ ఎస్ అని అనుకో, జంపర్ వీడియో అక్కడికి వెళ్ళాలి, వీడియో అక్కడికి వెళ్ళాలి. మొన్న ట్రైలా ట్రైల్ ఆడింది లేదా ట్రైల్ అయ్యింది. ముందు శారదా నో ఎస్ yes no 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 yes no no yes no yes తప్ప చెయ్యాలి. yes no yes no శిరీష చాలా సీరియస్ గా చేస్తుంది. no yes శిరీష yes no no yes no yes no no yes no yes no no yes yes ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్.
शिकारी खुद यहाँ शिकार हो गया। ये क्या सितम हुआ, ये क्या जुल्म हुआ, ये क्या गजब हुआ, ये कैसे कब हुआ, न जाने न जाने वो। పాట పడితే నిన్న వచ్చి నాటి మడితే నారాయణరావు చెప్పలేస్తే నాయనొచ్చి మొగలేస్తే పాట మొత్తం ఊపే తర్వాయి పూసిన మొక్కై వద్ద బ్యాట్రికల్ టైకుటు ఈ గబ్బికి సుర్రు సుర్రు బుట్టో నీ నిమ పెళ్లి బుట్టి నీ శాసన పెళ్లి బట్టి నీ జింగిడి పెళ్లి పెట్టి నీ ఎండు కొలుసులు పెట్టి తెచ్చున్నాని నీకు వెన్నెలకి చూసుకొని వచ్చున్నాని తెచ్చున్నాని నీకు వెన్నెలకి చూసుకొని వచ్చున్నాని తరినా
చీర తెచ్చేటి వేళ అది కట్టుకొని వచ్చేటి వేళ పట్టు చీర తెచ్చేటి వేళ అది కట్టుకొని వచ్చేటి వేళ నాది 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 నకిలిసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల నాది నకిలిసు గొలుసు పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల నాది నకిలిసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల నాది నకిలిసు గొలుసు నాది 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 తిరగాలి నీ దెబ్బకి చీటి గింజలో చిల్లాటలో పత్తి గింజలో మల్లాటలో పత్తి గింజలో మల్లాటలో Once more! Molina! ला 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 अंगने में और मेरे अंगने में तुम्हारा क्या काम है मेरे अंगने में तुम्हारा क्या काम है जो है नाम वाला अरे जो है नाम वाला वो भी तो बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है जिसकी बीवी लंबी उसका भी बड़ा नाम है जिसकी बीवी लंबी हाँ जिसकी बीवी लंबी उसका भी बड़ा नाम है कोठे से लगा दो अरे कोठे से लगा दो सीढ़ी का क्या काम है कोठे से लगा दो सीढ़ी का क्या काम है मेरे अंगने में तुम्हारा क्या काम है बीवी मोटी का भी बड़ा नाम है बिस्तर पे लेटा दो अरे बिस्तर पे लेटा दो गद्दे का क्या काम है बिस्तर पे लेटा दो गद्दे का क्या काम है मेरे अंगने में तुम्हारा అయితే ఫోన్ పెట్టేవే డీజే టిల్లు పెరు విన్నిస్తాయే వేరు సోకేమో హీరో తిరు పట్టది తిరు మాను డీజే టిల్లు పెరు పట్టు డీజే టిల్లు పెరు వెచ్చల వెచ్చి పట్టు వాసలు கருப்பு பொட்டு வச்சா சந்திரனிலிருந்து வச்சா சார பாம்பு இடுப்ப வச்சா நட்சத்திர தொட்டி வச்சா கரும்பு கோடு நெத்தி வச்சா இஞ்சி வெட்டி கண்ணா வச்சா இம்மா தூண்டு வைக்க வச்சா நெத்தி பொட்டுல தூக்கி பொட்டு போல வச்சா மல்ல சுத்து பட்டு ஊற பார்க்க கண்ணு தத்து பல்லு வரத்தில்ல உச்சி தட்டு நேரத்தில்ல பட்டுன்னு பட்டிய முச்ச கட்டம் கட்டம் மல்ல ரஞ்சிதமே 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 மனச கலைக்கு மந்திரமே ரஞ்சிதமே ரஞ்சிதமே ஒண்ணு ஓட்டட்டு வலிக்க கொஞ்சனுமே அடி ரஞ்சிதமே ரஞ்சிதமே மனச கலைக்கு மந்திரமே ரஞ்சிதமே ரஞ்சிதமே ஒண்ணு ஓட்டட்டு வலிக்க கொஞ்சனுமே வந்தது 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 மனசு சத்திரமே சத்திரமே
మనమే Stop dancing. Bonagalu loading. Don't stop dancing. Bonagalu loading. మస్తు గుంది సోను ఇలాంటి వాళ్ళని కొట్టు మోగిపోద్ది టౌను సలాం కొట్టు చిల్లం కొట్టు మనదే రా ప్లేసు ఇన్ని మారని అలా కొట్టి పెంచు ధర దోసు Don't stop dancing. Bonagalu loading. Don't stop dancing. I'm a Bonagalu loading. ఇప్పుడు ఈడొచ్చాడు ఏంట్రా ఏంటి డోంట్ స్టాప్ డాన్సింగ్ బోనకాలు లోడింగ్
one more time.